Hello guys, subscribe to my channel. Hi guys, welcome back to my YouTube channel which is A for Aarti. Good morning. సో ఇప్పుడే లేచా. అది కూడా ఎందుకు లేచా అంటే ఇంత కూల్లో మా అమ్మ ఫ్యాన్ పెట్టింది వచ్చి. दीदी माँ पंखा बंद करो, पंखा बंद करो ना जल्दी. బట్టలు ఉతికేసింది, ఆరేస్తుంది. నేనేమో ఇప్పుడు లేచా. మా మమ్మీ కూడా బెడ్ దిగలేదు కనీసం. అందరికన్నా పెద్దవాడు వర్క్ చేస్తుంది. పని చేయట్లేదు. పొద్దున్నే ఫోన్ చేసి మా అక్క క్లాస్ పీకుతుంది. దాన్ని నాకు ఏంటి నేనే చేసుకుండా లోపలికి వెళ్ళి అందరికీ టీ కాఫీ పెట్టాను. బ్రెడ్ టోస్ట్ చేసా, ఎగ్స్ బాయిల్ చేసి అంత పని చేశాను. పని చేయట్లేదు అంటున్నాను. ఏమనాలి, నేను చాలా పని చేస్తాను కానీ నన్ను ఎవరు గుర్తించరు. అంతే, చిన్న కూతురు అంటే పని చేయదేమో అనుకుంటారు అందరూ. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది కానీ చేస్తారు పాపం. చేసినప్పుడు కనిపించరు నాలాగా. तुम दोनों का कोई भी ले लो. మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ దగ్గరికి. అంటే మా పెద్దమ్మమ్మ, ఆవిడకి హెల్త్ బాగాలేదంట కొంచెం. అండ్ మా రిలేటివ్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అక్కడ వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. ఇద్దరు హీరోయిన్స్ బయటకు వచ్చారు. లంచ్ కూడా అక్కడే చేస్తాం అనుకుంటా, ఇంకా తెలీదు. వెళ్ళి చూడాలి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తా, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఫోన్ దుబ్బేస్తారంట. నన్ను అసలు ఫోన్ తీనివ్వట్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారు. ఇంకా నేనేదో చిన్నపిల్లనే అన్నట్టు. ఫోన్ పోతుంది, బ్యాగ్లో పెట్టే నాకు ఇచ్చేయి. ఇందుకే మా అమ్మమ్మ ఫోనే పోయింది బస్సులో. ఈ ముసలానికి చాదస్తం లేదనుకున్నా. మా అమ్మమ్మకి కూడా చాదస్తం ఉందని తెలుస్తుంది. ఆటో ఎక్కేస్తే అయిపోయేది కదా, మళ్ళీ నడిపిస్తుంది. ఇప్పుడు 80 అడిగింది, ఆయన 100 అన్నాడు, 20 రూపీస్కి. ఇప్పుడు నేను బలవంతంగా ఎక్కాను అనుకో, నాకు వెళ్ళేంత వరకు తిట్లు పడుతూనే ఉండే అనమాట. ఓ నాని సైడ్ మే చలో, రోడ్ మే చల్ రే హో, సైడ్ మే చలో. ఆటోకి వెళ్తామంట, ఆటోకి వద్దంట, బస్కి వెళ్ళాలంట. బస్ అయితే ఫ్రీ అంట లేడీస్కి ఢిల్లీలో. ఏదో ఈ బస్ ఎక్కుతాము ఇప్పుడు. అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ. 100 రూపీస్ సేవ్ చేసింది మా అమ్మమ్మ. ఫ్రీ ఢిల్లీలో లేడీస్ అందరికీ ఫ్రీ అనమాట. టికెట్ అయితే కన్ఫర్మ్గా ఇది తీసుకోవాలంట. అది ఎంత దూరమైనా. సో 100 రూపీస్ సేవ్ అయినట్టు మాకు మా అమ్మమ్మ వల్ల. పెద్ద అమౌంట్. రిక్షా చూసారండి, చాలా ఎక్కువ ఇక్కడ నడుస్తూ ఉంటాయి. ఆటో కన్నా ఎక్కువగా రిక్షాలు నడుస్తూ ఉంటాయి ఇక్కడ. అది కూడా చూసారు. నిన్న డ్రెస్ కుట్టించుకుందాం అని చెప్పి అక్కడ ఇప్పుడు వెళ్తున్నాం కదా, అక్కడ ఇద్దాం అనుకుంది. డ్రెస్సే మర్చిపోయింది. ఏం చేస్తాం, కంగారు పెట్టేశారు బయలుదేరాను వాళ్ళు. తల కూడా తూడుకొని ఇవ్వలేదు, అలాగే వచ్చేసారు పెట్టుకొని. ఎంత మొండిదంటే పెద్దమ్మ బాగాలేదు కదా, ఫ్రూట్స్ తీసి जल्दी चलो, फिर टाइम वेस्ट है, चल आ जल्दी। फिर पूछी क्यों? अच्छा लग रहा है. बचपन में मम्मी इधर ही घूमती थी ना. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగేది. జగనన్న రోడ్లు గుర్తొస్తున్నాయి ఇలా వెళ్తా ఉంటే. అమ్మో అమ్మో, अच्छा लग रहा है जेंट व्हील, पकड़ के बैठो. ఈవిడ అమ్మమ్మలాగా ఉంది అసలు. మా అమ్మమ్మ ఈవిడ కూడా చిన్న అమ్మమ్మ. ప్రీతి హాయ్ బోల్. ఇది నాకు పిన్ అవుతుంది, పిన్ని, చిన్న పిన్ని. మోసీ లగేగినా, చోటీ మోసీ. సో మా అమ్మమ్మని అయితే కలిసాను, మాట్లాడుతుంది పాపం నాతో.
ఆక్సిజన్ మీద ఉంది ఇప్పుడు. వీడియో వీడియో తీయడం బాగోదని తీయట్లేదు నేను. నన్ను చూసి గుర్తుపెట్టారు, మాట్లాడుతున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి 89 years. बाय बाय. ये थोड़ा याद रहेगा ना इसलिए मेमोरीज. फिर से पता नहीं कब मिलेंगे. क्यों नहीं मिलेंगे? मतलब मैं पता नहीं कब आऊंगी फिर से. आती रहना, ऐसा थोड़ी है कि नहीं आऊंगी. 3 साल के बाद आई, अभी पता नहीं कितने फिर से साल के बाद. पिछले 2 साल तो बहाना ही था, जॉब 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 जॉब. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేమైతే. ఈసారి ఆటో ఎక్కాం, రిక్షా ఎక్కలేదు. ఈ రోడ్డు ఎంత వరస్ట్గా ఉంటుందంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇలాగే ఉంటుంది. ఏం ఆడుతూ ఉండదు అసలు ఈ రోడ్డు. మా మమ్మీ ఫేవరెట్ రోడ్డు. డాన్స్ విత్ మీ. ఇప్పుడు మళ్ళీ సంగం విహార్ నుంచి గోవిందపురి వెళ్తాం. ఫిష్ మార్కెట్ అంట. దీది మా ఫిష్ మార్కెట్ किस लिए? फिश लोगे क्या? मच्छी मार्केट किस लिए जा रहे हैं अभी? क्या काम है? मच्छी. फिर किस लिए जा रहे हैं? फिश मार्केट కోరగల్కొండ ఫిష్ మార్కెట్కి వెళ్తామంట. ఈ రిక్షా అయితే ఎక్కడికి వెళ్ళినా 10 రూపీస్, మీరు ఎంత డిస్టెన్స్కి వెళ్ళినా కానీ. ఇప్పుడైతే మేము వెజిటేబుల్ మార్కెట్కి వచ్చాము. వెజిటేబుల్స్ కావాలంటే వీళ్ళకి. ఇక్కడ డిఫరెంట్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, వన్కట్ సైడ్ దొరకలేనివి. నీట్గా అమ్ముతున్నారు ఇక్కడ. వాష్ చేసి మిర్చి मम्मी ये क्या चीज है? ये लंबा लंबा ये उसका है, कोचू पत्ता बोलते हैं, कोचू पत्ता. ये तो कोचू पत्ता अंट. ये क्या है? इंक है. ये क्या मम्मी? वही इंक है क्या? नहीं बीज है इसका, भूषा बोलते हैं. ఏంటో కొత్త కొత్త పేర్లు. చిలకడ దుంపలు చూసారు ఇక్కడ, పెద్ద పెద్ద. మన దగ్గర అసలు ఇలా దొరకవు. ఇంకా మా మమ్మీ ఫేవరెట్, కాల్చి చేస్తారు దీంతో. बैगन का भरता అని. మన సైడ్ అసలు అలాంటి వంకాయలు దొరకవు. ఇదొక వంకాయ పెద్ద పెద్దది. वो क्या है मम्मी? फूल जैसा है जो कोने में, वो वाला ऊपर प्याज का स्प्रिंग ऑनियन है वो. गाजर का బ్రోకలీ ఎంత బాగుందో ఇక్కడ ఫ్రెష్ గా. बीटरूट है ना पूरा? ये ना बीटरूट है. बीटरूट है मम्मी. వెజిటేబుల్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా ఫిష్ మార్కెట్ తీసుకొచ్చింది. మళ్ళీ స్ట్రీట్ డాగ్ ఏంటి అంతుంది. ఇక్కడ కూడా లైవ్ ఫిషెస్ ఉన్నాయి. రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. దొరకలేమో అనుకున్నా. సో మేమైతే ఇక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ ఇస్తుంది క్రిస్మస్కి ఇక్కడ. గత ఒక 10 years ఆర్ ఇంకా నాకు తెలిసి ఇంకా ఎక్కువనే. సో ఇక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోతాము. కేక్ కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కానీ నేను ఏమి తినను కాబట్టి ఏం తీసుకోవట్లేదు. కేక్ ఆర్డర్ చేసేసారు, కూరగాయలు తీసుకున్నారు, ఫిష్ చూసారు కానీ తీసుకోలేదు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. 4:30 ఆర్ 4-5 అయింది అనుకుంటా. మళ్ళీ చలి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ముఖాన్ని ఇలా కొడుతుంది ఏసీ కొట్టినట్టు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఏదో సందుల నుంచి తీసుకొస్తున్నారు. మొత్తం కమ్యూనిటీ అంతా. ఇప్పటికీ నాకు అన్ని సార్లు వచ్చినా నాకు అసలు రోడ్స్ ఏం తెలియదు అలా ఉంటాయి కొంచెం. कहीं नहीं रुकना, चलो डायरेक्ट घर डायरेक्ट घर.
మా అమ్మమ్మ పని అవుట్, టైర్డ్ అయిపోయారు, కాళ్ళ నొప్పులు వస్తున్నాయంట. ఇంత తిప్పింది నన్ను కూడా. चलो अम्मा ले लो, ये पन्नी में रखो लेके. पन्नी दे रहा हूँ भैया. वो जो गरम वाली से चाय बनती थी वो इसके अंदर डाल दे, इसके अंदर डालो. दे डालो. తెలుగు నేర్పిస్తా మా మావయ్యకి ఇవాళ. తెలుగు సిఖాऊंगी तुझे, ठीक है? हमारे सूजी वाला नहीं मिलता. बोल అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్ర ఎలా ఉన్నారు? ఆంధ్ర ఎలా ఉన్నారు? అందరూ అందరూ మంచిది. మంచిది बहुत अच्छा. మంచిది ఎలా? बहुत अच्छा. हाँ मंचिदी मतलब बहुत अच्छा. 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 तो थोड़ा बाल ना बढ़ा ले, अच्छा लगेगा. क्या लगा ले? బాల్ మళ్ళీ బయటికి వెళ్తున్నా నేను. तुझे गोलगप्पे खाने थे ना? ఫస్ట్ అయితే నేను పానీపూరి తినేస్తా. పానీపూరి తినేసిన తర్వాత నెక్స్ట్ ఏం తినాలన్నది డిసైడ్ అవుతా. ఇప్పుడైతే పానీపూరిని ఎంజాయ్ చేస్తున్నా నేను. నెక్స్ట్ అయితే చికెన్ సీక్స్ తీసుకున్నాడు మా మావయ్య. ఇది తినేసిన తర్వాత ఇంకేం తినను, ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఫుడ్ తినాలి. కాఫీ తాగుతా కన్ఫామ్గా. అందరూ టీయే తాగుతారు, సో కాఫీ రెడీగా ఉండదు. మేము ఆల్రెడీ 10 minutes నుంచి నుంచున్నాము. ఫైనల్గా అయితే కాఫీ ఇచ్చారు. हेलो गाइस, सब्सक्राइब टू माय चैनल. Hello guys, subscribe to my channel. चैनल टू माय सब्सक्राइब. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యా, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా బ్లాగ్ తీయడం కుదరలేదు. తినేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు బ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సేఫ్గా ఉండండి. గుడ్ నైట్, సీ యూ.